వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మా అతిథి సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అంటే 2024లో ఎవరు ఊహించని విధంగా ప్రజలు తీర్పిచ్చారు. అసలు మీరు దీన్ని ఎలా చూస్తారు? 2024 పూర్వరంగంలో ఒకసారి మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు. అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రజావేదికను కూల్చడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇప్పటికీ కూడాను ఆ ప్రజావేదికను అలాగే ఉంచాడు. అంటే తన కక్షపూరిత వైఖరి జనానికి అర్థమవుతూ ఉంది. ఇలాంటివన్నీ టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసిన తర్వాత జనంలో ఈ ప్రభుత్వం మీద, ఆయన వైఖరి మీద ఒక స్పష్టమైన వైఖరి ఏంటంటే ఇతను కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు తప్ప మరొక విధంగా వ్యవహరించలేదు అనేది ఒకవైపున. రెండవది ఏంటంటే రాజధాని అనేది అందరం కలిసి ఆనాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని మద్దతు ఇచ్చారు. పైగా ఇప్పుడున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు తక్కువ భూమి తీసుకుంటాడని, అట్లేం కాకుండా 50,000 ఎకరం కావాలని చెప్పి ఆయనే డిమాండ్ చేశాడు. ఆ విధంగా పెద్ద రాజధాని కావాలన్నాడు. అందరి ఆమోదంతో ఎన్నిక చేయబడినటువంటి రాజ్యాంగంతో ఆమోదించబడినటువంటి రాజధానిని లేకుండా చేయడం, దాని మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెట్టి ఉన్నటువంటి బిల్డింగులన్నిటిని ధ్వంసం చేయటం, రోడ్లు లేకుండా చేయటం, ఒక రకంగా ఈయన విధ్వంసకారుడు అనేటటువంటి వైఖరి వైపు వచ్చేసింది. ఆ పద్ధతుల్లో వ్యవహరించడం. 2, భవన నిర్మాణ కార్మికులు దాదాపు 40 లక్షల మంది ఈ రంగంలో పనిచేసి ఉన్నారు. ఇసుకని సిమెంట్ కన్నా, సువ్వ కన్నా, అంటే ఇనుము కన్నా కూడా ఎక్కువ రేటు పడేటట్టుగా చేయడం ద్వారా, పక్క రాష్ట్రాలకి ఇసుకను అమ్మడం ద్వారా, అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా ఇప్పటి వరకు తాను వేరే వాటికి వాడుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా ఉండడం, ఇలాంటి అన్ని అంశాలు కూడా విధ్వంసకరమైన వైఖరితో వ్యవహరించబడడం జరిగింది. అట్లాగే ఉద్యోగస్తులు మామూలుగా మాకు కోరిక, ఉద్యోగస్తులు ఏమంటారంటే జీతం పెంచమని అడుగుతారు. ప్రభుత్వం ఏంటంటే అవకాశం ఉంటే పెంచవచ్చు, అవకాశం లేకపోతే పెంచడానికి అవకాశం లేని చెప్పొచ్చు. ఆ మధ్య కొంచెం ఘర్షణ జరగడం, దాని మీద ధర్నాలు లేక మరొకటి జరగడం సహజం. కానీ ఇక్కడ ఉద్యోగస్తులు వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను తగ్గించడం, వాళ్ళ పెన్షన్లు వాళ్ళ పేరుతో నెల నెల పడనీయకుండా చేయటం, ఆ డబ్బుని వేరే రంగంలో వాడుకోవటం, ఈ విధంగా మొత్తం వ్యవస్థ మీద దాడి చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఉద్యోగ మేళా ప్రకటిస్తానన్నాడు. నేటి వరకు ఒక్క ఉద్యోగ మేళా ఇవ్వలేదు. ఇవ్వకపోగా యువకుల్ని అడగడానికి వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ మామూలుగా ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు వగైరాలు, అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో అక్కడ పోయి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఆ నిరసన క్రమంలో ఉపాధ్యాయులు చేస్తారు, రెవెన్యూ ఉద్యోగులు చేస్తారు, మున్సిపల్ కార్మికులు చేస్తారు, అంగన్వాడీ వాళ్ళు చేస్తారు, ఆశా వర్కర్ చేస్తారు. అన్ని రంగాల కార్మికులు అక్కడంటే శాసనసభ సాక్షిగా తెలియజేయడం ద్వారా జనంలో ఎక్స్పోజ్ అయ్యి ఈ సమస్యను పరిష్కరించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కల్పించాలనే అభిప్రాయంతో చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విజయవాడ పోవడం దేవుడెరుగు, అసలు ఎవరిని కూడా ఇళ్లల్లో నుంచి రానికుండానే ఎవరి ఇళ్లల్లో వాళ్ళని బంధించేయడం, గందరగోళంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఒకవేళ వాళ్ళు దొరకకపోతే వాళ్ళని వెంటబడి, అంటే దొంగలలాగానో లేకుంటే దోపిడీదారులు వెంటబడడం, కార్మిక నాయకుల మీద, ఉద్యోగస్తుల మీద, అన్ని వర్గాల మీద అత్యంత పాశవికమైన దాడి కొనసాగించినాడు. ఈ పాశవిక దాడిని నేడు జరిగినటువంటి ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మీద కక్ష తీర్చుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే ఒక రంగాన్ని కాదు, ఎవరు పలానా వాళ్ళని వదిలిపెట్టినాడు అనేటటువంటిది ఏం లేదు. నువ్వు నేను అనేది కాకుండా తను దోపిడీ చేయటం తప్ప మరొక అంశం లేకుండా చేసినాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో జనం ఈ ప్రభుత్వం ఉంటే మేము బతకడం కష్టం అభిప్రాయం కలిగారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే నేను దాదాపు ఒక 60,000 కోట్లు 70,000 కోట్లు వేసాను కదా ఉచితంగా అని అంటున్నాడు. అయితే దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి పీడించినాడు. రెండోది ఏంటంటే తన ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఎవరిని కూడా రాకుండా అహంకారపూరితంగా వ్యవహరించడం. అంటే మనం ఎంత మంచి చేసినా, ఎంత ఉచితాలు ఇచ్చినా అహంకారపూరితమైన వైఖరి కలిగిన వాళ్ళని జనం ఆమోదించరు. ఉదాహరణకి ఏంటంటే ఒక గ్రామంలో ఒక పెద్ద రైతో లేకుంటే పెద్ద ధనవంతుడో లేకుంటే డబ్బున్న అతను ఉండి అతను ఏదైనా ఉచితంగా ఇస్తే తీసుకుంటారు తప్ప అహంకారపూరితంగా వ్యవహరిస్తే మానవుల యొక్క మానసిక సహజం ఏంటంటే తనకు సంబంధించిన ప్రతిష్టను దిగదార్చుకోడు.
ఈ అహంకారాన్ని వ్యతిరేకిస్తాడు. ఇది కూడా ప్రధానమైన భూమికి పోషించి మనం ఎవరం కూడా ఊహించినంత స్థాయిలో ఈ ప్రభుత్వం పడిపోవడం జరిగింది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. సార్, అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చారు. అవి నెరవేర్చగలరా? అది ప్రస్తుతం మన రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఎలాగైనా అధికారంలోకి రావాలనేటటువంటి ఆతృతతోటో లేకుంటే మరొకటో ఆశించి అలివిగాని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలను అమలు చేయడం అంత తేలికైన అంశం కాదు. ఎందువల్లంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 12 లక్షల కోట్లు ఎంతో అప్పు చేసినట్టు మనమే చెప్పుకుంటున్నాం. అలాగే అన్ని రంగాల్లో అంటే బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వలేక, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేక, అనేక అంశాలు అంటే రోడ్లు వేసుకోలేక, మౌలిక వసతులు కల్పించలేని ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపుగా ఇస్తానని చెప్పడం, ఉచితంగా బస్సు ఛార్జీలు, అట్లాగే ఆడపడుచుల పేరుతోటి డబ్బులు వేస్తానని చెప్పడం, ఇప్పుడు ఈయన 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తానని చెప్పడం, 7,000 ఇస్తానని చెప్పడం ద్వారా ఆర్థికంగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అయితే మంచో చెడ్డో కానీ చంద్రబాబు నాయుడు ఒక రకంగా అదృష్టవంతులు చెప్పాలా. నరేంద్ర మోడీకి రావాల్సిన సీట్లు రాని కారణం చేత ఏదైనా బతిలాడి తెచ్చుకునే అవకాశం ఒక అదేదంట చూడు దిక్చూసిలాగా ఎక్కడో లైట్ వెలుగుతుంది. ఆ లైట్ని ఆయన ఉపయోగపెట్టుకొని తను కానీ ఏదైతే చెప్పాడో కొంచెం వయామిడిగా అంటే 70-80% సాధించి రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలోకి తీసుకెళ్తే తిరిగి మళ్ళా ఆయన మీద గౌరవం ఉంటుంది. లేదా ఆయన కూడా మన ఒరిస్సా ముఖ్యమంత్రిలాగా మరొకసారి వెనక్కిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరిపోతే అంటే చెన్నై తరహాలో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా అంటే పోయినసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో రావడం, వాళ్ళు ఏదో చేశారు, అప్పట్లో గొడవలు జరిగాయి, దాడులు చేశారని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి మళ్ళీ దాడులు చేయడం అంటే 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. అంటే ప్రజాస్వామ్యంలో ఈ దాడులు అనేది కరెక్టా? ఇది ప్రమాదకరమా అని అనుకోవచ్చా? నిస్సందేహంగా రాజ్యాంగ వ్యవస్థల మీద దాడిగానే దాన్ని భావించాలా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులైతే చేశాడో తిరిగి అదే తప్పులు చేసి మీకన్నా జగన్మోహన్ రెడ్డి మంచివాడనే అభిప్రాయం జనానికి కలిగించి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా తిరిగి టీడీపీ నష్టపోతుంది, జనసేన నష్టపోతుంది, దాన్ని సమర్థించిన వాళ్ళందరూ కూడా నష్టపోతారు. ప్రజాతంత్రవాదులుగా మేము చెప్పేది ఏమిటంటే, ఒకవేళ మనం అందరం అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని తప్పులు చేసి ఉంటే రాజ్యాంగబద్ధంగా దాన్ని ఎదుర్కొందాం, ప్రజాస్వామ్యతంగా ఎదుర్కొందాం. ప్రజాస్వామ్యతంగా ఎందుకుని దాన్ని చెప్పడం ద్వారా ప్రజలు చైతన్యవంతం చేయడం ద్వారా మరొకసారి అలాంటి అంశాలు రాకుండా రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, కుక్క మనిషిని కరుస్తుంది, కానీ మనిషి తిరిగి కుక్కను కరవలేడు, కానీ కర్రతోటో దేనితోటో కొట్టాల. ఇక్కడ కూడా ఏమిటంటే వాళ్ళు తప్పు చేసినారని ఆ తప్పుల్ని తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా నిర్ధారణ చేసి దాని మీద తగిన చర్యలు తీసుకుంటే అందరం అభినందిస్తాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా కాకుండా మేము కూడా అంటే తమిళనాడులో జయలలితాన్ని ఇబ్బంది పెట్టేట్టుగా, తర్వాత అన్నాడీఎంకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కరుణానిధి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి చర్యల ద్వారా మనం మళ్ళా కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర వెనక్కి తీసుకొని పోయే పరిస్థితి కలుగుతూ ఉంది. ఆ పరిస్థితిని ప్రజాస్వామ్యతంగా చైతన్యవంతమైనటువంటి తెలుగు ప్రజలు అంగీకరించరు. తిరిగి ఇదే కొనసాగితే వాళ్ళు కూడా జగన్మోహన్ జరిగిన పరిస్థితి జరుగుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఈ అన్ని అంశాలను పరిశీలనలో ఒకసారి చూసుకొని ప్రజాస్వామ్యయుతంగా అన్ని చర్యలు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఈయన తర్వాత వచ్చినా మరొక ఆయన వచ్చినా కూడా మనందరం మంచిగా బతుకుతాము. ఆ విధంగా కాబట్టి ప్రజా ఉద్యమాలు కూడా వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పని ఇలాంటి చర్యలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఖండించాలంటే ఖండించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనవంతుగా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజాతంత్రవాదులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఖండించాలి. ఇది పరిస్థితి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా లీగల్గా చూసుకోవాలి. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ దాడులు చేసిందని ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇలా దాడులు చేయడం వల్ల ఆ పార్టీకి నష్టము, ప్రజలు కూడా దీన్ని స్వీకరించని కూడా అంకయ్య గారు చెప్తున్నారు. వీడియో తెలియని ప్రతిత్వ గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.